దేవుని జ్ఞానమును ఉన్నతంగా ఆలోచించండి. దేవుణ్ణి కూడా ఉన్నతంగానే చూడండి. దేవుణ్ణి దేవుడిగా చూడండి. మన కష్టాలు, బాధలు, కన్నీళ్లు ఇవి ఎప్పుడు ఉండేవే. వాటి నుండి దేవుడు మనల్ని విడిపిస్తూనే ఉంటాడు. మన రోగాల నుండి మనల్ని విడిపిస్తూ ఉంటాడు. మన కన్నీటి నుండి మనల్ని విడిపిస్తూ ఉంటాడు. మన బాధల నుండి కూడా మనల్ని విడిపిస్తూనే ఉంటాడు. లేకపోతే మనం అందరూ ఎప్పుడూ చచ్చిపోయి ఉండేవాళ్ళు. ఆయన మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. ఈ సమస్యల నుండి మనల్ని విడిపిస్తూనే ఉంటాడు. అయితే కేవలం మనం వాటి గురించి మాత్రమే దేవుడిపై ఆధారపడక, దేవుని ఔన్నత్యము, దేవుని గొప్పతనము, దేవుని జ్ఞానము, మన పట్ల దేవునికి ఉన్నటువంటి ఆలోచన విధానము, ఆయన భావజాలము, మన గురించి ఆయన ఆలోచిస్తున్నటువంటి విధానము, మన రక్షణ కొరకు ఆయన తీసుకున్న నిర్ణయాలు, మన రక్షణను ఆయన అమలు చేసినటువంటి విధానము, ఎలా క్రీస్తును పంపించి మన జీవితాన్ని పండించడానికి ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ గారు, ఇలా మన ఈ 80 ఏళ్ల లేదా 70 ఏళ్ల బ్రతుకు విషయమై తండ్రి అయిన దేవుడు ఆలోచించిన లోతును అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దేవుడు అనగానే పై పైన మాత్రం ఆలోచించకండి ఎప్పుడు కూడా.